హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం సాంఘిక శాస్త్రం 10వ తరగతి పాఠ్యపుస్తకంలోని ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం పాఠానికి సంబంధించి మరికొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. జపాన్ రెండవ ప్రపంచ యుద్ధంలోనికి దిగిన సంవత్సరం ఏది? ఆన్సర్ 1941. రష్యాలో బోల్షివిక్ విప్లవం జరిగిన సంవత్సరం ఏది? ఆన్సర్ 1917వ సంవత్సరం. సింహాసనాన్ని వదిలిపెట్టిన జార్లలో చివరి జార్ ఎవరు? ఆన్సర్ నికోలస్ II. నాజీ సామ్రాజ్యంపై నిరసన కవిత రాసిన వారెవరు? ఆన్సర్ పాస్టర్ నీమొల్లర్. జపాన్ దీనిపై దాడి చేసి రెండవ ప్రపంచ యుద్ధంలోకి ప్రవేశించింది. ఆన్సర్ పెరల్ హార్బర్. ఆరోగ్యం, కార్మిక సంక్షేమం వంటి సంక్షేమ కార్యక్రమాల కోసం వీటిని నానాజాతి సమితి ఏర్పాటు చేసింది. ఆన్సర్ అంతర్జాతీయ సంస్థలను. రష్యా జపాన్ యుద్ధం జరిగిన సంవత్సరం ఏది? ఆన్సర్ 1905వ సంవత్సరం. సెర్బియాకి మద్దతుగా నిలిచిన దేశం ఏది? ఆన్సర్ రష్యా. వర్సైల్స్ ఒప్పందం ఫలితంగా ఏర్పడిన మొదటి అంతర్జాతీయ సంఘం ఏది? ఆన్సర్ నానాజాతి సమితి. నానాజాతి సమితిలో సభ్య దేశాల సంఖ్య ఎంత? ఆన్సర్ 58. పెట్టుబడిదారీ విధానాన్ని బలపరుస్తూ సోషలిజాన్ని, కమ్యూనిజాన్ని వ్యతిరేకించిన వారెవరు? ఆన్సర్ ఫాసిజం. అమెరికా జపాన్లోని హిరోషిమా, నాగసాకిలపై అణుబాంబులు వేసిన సంవత్సరం ఏది? ఆన్సర్ 1945. ఈ మధ్యకాలంలో ఇండియా, నైజీరియా, ఈజిప్ట్, ఇండోనేషియా, చైనా, పోలాండ్, యుగోస్లోవియా, చెక్స్లోవేకియా వంటి దేశాలు స్వతంత్ర దేశాలు అయ్యాయి. ఆన్సర్ 1945 నుండి 1950 మధ్య కాలంలో. 20వ శతాబ్దం ఆరంభంలో ప్రపంచ జనాభా డాష్. ఆన్సర్ 160 కోట్లు. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటన్తో జతకట్టిన దేశాలు ఏవి? ఆన్సర్ ఫ్రాన్స్, రష్యా. మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ తరపున పోరాడి ఆఫ్రికా, యూరోప్లో చనిపోయిన భారతీయ సైనికుల సంఖ్య ఎంత? ఆన్సర్ 75,000. రెండవ ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం ఏమి? ఆన్సర్ జర్మనీ పోలాండ్పై దాడి చేయుట. 1870లో ఫ్రాన్స్ని ఓడించిన తర్వాత
దానిని ఒంటరిని చేయాలని సూచించినది ఎవరు? ఆన్సర్ బిస్మార్క్. 1879లో ఆస్ట్రియాతో, 1882లో ఇటలీతో రహస్య ఒప్పందాలు చేసుకున్నది ఎవరు? ఆన్సర్ బిస్మార్క్. రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్లు 3 మిత్రదేశాల కూటమిగా ఏర్పడిన సంవత్సరం ఏది? ఆన్సర్ 1907వ సంవత్సరం. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో మరణించిన వారి సంఖ్య ఎంత? ఆన్సర్ 2 నుండి 2.5 కోట్లు. 1929 నుండి 30 సంవత్సరాల కాలంలో అంతర్జాతీయ మార్కెట్తో అనుసంధానం లేని దేశం ఏది? ఆన్సర్ యుఎస్ఎస్ఆర్. నాజీ పార్టీ చిహ్నం ఏది? ఆన్సర్ స్వస్తిక్. రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ సైన్యాలు తొలుత విజయాలు సాధించిన 1943 ఆరంభంలో ప్రఖ్యాతమైన ఏ యుద్ధంలో ఓటమితో అపజయాలుగా మారసాగాయి? ఆన్సర్ స్టాలిన్గ్రాడ్ యుద్ధంలో ఓటమితో. తూర్పు యూరప్ చైనాలతో కలిసి ఏ దేశం సామ్యవాద శిబిరంగా పరిగణింపబడసాగింది? ఆన్సర్ రష్యా. రెండవ నికోలస్ను ఉరితీయడంతో రష్యాలో ఇది అంతమైంది. ఆన్సర్ నిరంకుశ పాలన. హిట్లర్ ఆత్మహత్య చేసుకున్న సంవత్సరం ఏది? ఆన్సర్ 1945. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.